ప్రభుత్వాలు ఇంత ధైర్యంగా ఎన్కౌంటర్ చేయడానికి కారణం ఏందంటారు? ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇలా హిట్లర్ లెక్కున్నాడు. ఆయన కింద పనిచేస్తున్నటువంటి హోంశాఖ మంత్రి ఆయన గోబెల్ ప్రచారం చేస్తారు, గోబెల్ మంత్రి ఆయన. వీళ్ళు చేస్తుంది దారుణంగా ఇయ్యాల దేశం మొత్తంలో వీళ్ళకి సంబంధించిన హోంశాఖనే 1000 నుంచి 1500 మంది నక్సలైట్లు ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిళ్ళు. అట్లాంటి వాళ్ళు ఇవాళ దాదాపుగా 50 నుంచి 60,000 మంది వరకు సరెండర్ అని చెప్పేసి లెక్కలు చెప్తున్నారు. అదేవిధంగా వేలాది మంది చచ్చిపోతుళ్ళు ఎన్కౌంటర్ చేస్తారని చెప్తున్నారు. అసలు వీళ్ళు చంపుతున్నది ఎవరిని? నక్సలైట్లనా, లేకపోతే సామాన్య ప్రజలనా, ఆదివాసులనా, గిరిజనులనా? అరే బాబు, నిన్ను ప్రశ్నించటోని చంపుతున్నావా, లేకపోతే వట్టీరా పట్టుకుపోయి దేశంలో మేమే రాజ్యం వెళ్తాము, మేమే ఈ దేశాన్ని మొత్తానికి మేమే అని చెప్పేసి ప్రతి ఒక్కరిని భయం ఒక జొర్రియాలని చెప్పేసి అందరు మెదల్లో ఇంజెక్ట్ చేయాలని చెప్పేసి ఎవడు పడితే వాడిని దొరికినట్టు చంపాలని చూస్తున్నావా? అసలు ఏం తలుచుకున్నావు? పక్క దేశమైనటువంటి పాకిస్తాన్లో ఒక చిన్న ఉగ్రవాదకు సంబంధించిన ఒక దాడి జరిగితే వాళ్ళతోటి మాట్లాడడానికి, చర్చించడానికి నీకు టైం ఉంటుంది. నువ్వు ఒక మంత్రివి, నువ్వు ఒక హోంశాఖ, ఒక ప్రధానమంత్రి, వాళ్ళతోటి మాట్లాడడానికి టైం ఉంటుంది. ఈ దేశంలో పుట్టినోళ్ళు, ఈ దేశానికి సంబంధించిన ఆధార్ కార్డు ఉన్నోళ్ళు, ఈ దేశంలో ఉన్నటువంటి ఓటాకు కలిగిన వాళ్ళు వాళ్ళు వచ్చి నీతోటి శాంతి చర్చలకు మేము వస్తామని మాట్లాడితే వాళ్ళకు టైం ఇయ్యనే ప్రధానమంత్రి నువ్వు ఎందుకు? అదేవిధంగా దీని మీద స్పష్టంగా ఇక్కడ ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద స్పష్టమైన వైఖరిని వెలిబుచ్చాలి. ఆపరేషన్ కగారుకు సంబంధించి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సెప్టెంబర్ 24 ఐ థింక్ ఆ టైంకి పోయి ఈ ముఖ్యమంత్రి గారే స్వయాన సంతకం పెట్టచ్చిండు. మరి ఇక్కడికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ గ్రేహౌండ్స్ వాళ్ళు అండర్ కంట్రోలింగ్ మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కింద పనిచేస్తారు. ఈ గ్రేహౌండ్కి సంబంధించిన పోలీస్ బలగాలే అక్కడ చంపుతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణలో? ముఖ్యమంత్రి అనేటోనికి ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి 2 బాసులు. ఒకరి అఫీషియల్ బాస్ వచ్చేసి రాహుల్ గాంధీ, కానీ ఆయన కింద పనిచేయడు. అన్అఫీషియల్ బాస్ అయినటువంటి ప్రధానమంత్రి మోడీ ఆయన కింద పనిచేస్తాడు. ఆయన చెప్పినట్టు ఈయన డైరెక్షన్లో నడుస్తూ ఉన్నది. ఇప్పటికైనా తక్షణమే మేము బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగం నుంచి కానీ మా యొక్క పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, మా పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ కేసీఆర్ గారు కూడా చెప్పారు. తక్షణమే ఈ కగార్కు సంబంధించిన దాడులను ఆపి వాళ్ళు కోరుకుంటున్నటువంటి శాంతి చర్చలకు మీరు ముందొచ్చి మాట్లాడారు. ప్రభుత్వం కూడా చాలాసార్లు చర్చలు జరిపింది, దానివల్ల కూడా ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు జరిపిన కూడా గంతే ఉపయోగం ఉండదని చెప్పేసి అంటున్నారు. అట్లెందుకు అనుకుంటావన్నా నువ్వు? ఒక మనిషిని చంపడానికి నువ్వెవరివి? తీవ్రవాదం మీద కొట్లాడుతున్నా అని మాట్లాడే ఈ ప్రధానమంత్రి గారు సాటి మనిషిని నువ్వు లెక్క చేయకుండా చంపుతున్నావు అంటే నువ్వు కూడా తీవ్రవాదే కదా. ఇదా నీకు నేర్పించిన హిందుత్వం, ఇదా నీకు నేర్పించిన నేషనలిజము, ఇదా నీకు నేర్పించింది? ఇది కాదు. వాళ్ళు వస్తా అంటున్నారు, వాళ్ళతోటి కూర్చొని మాట్లాడని, వాళ్ళకి సంబంధించిన డిమాండ్లు ఏమైనా ఉన్నాయా నెరవేర్చే ప్రయత్నం చేయాలి తప్ప నువ్వు అనవసరంగా వాళ్ళ మీదికి పోయి గద్దల్లాగా ఇష్టం వచ్చినట్టు చంపి ఇలా భారిస్తామని మాత్రం ఈ భారతదేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది మాత్రం దీన్ని సహించరు సహించరు. చెప్పండి, మీరేమంటారు? అంటే దేని గురించి ప్రశ్న? ఇప్పుడు గతంలో ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన వాళ్ళకంటే ఈ మావోయిస్టులు చంపిన వాళ్ళ దాడుల్లో చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరేమంటారు? మావోయిస్టు పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీ మన స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిల్లు ఏమని, ఇది మేము శాంతి భద్రతల సమస్యగా చూస్తలేము, ఇది సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యగా మేము చూస్తున్నామని అన్నాడు. అంటే వాళ్ళ సిద్ధాంతం ఏంటి? స్పష్టంగా ఈ దేశంలో సామాజిక అసమానతలు ఉన్నాయి, రాజకీయంగా అనేక వివక్షలు ఉన్నాయి, కొంత మతతత్వ పార్టీలు ఈ ఆధిపత్య భావజనంతో రాజ్యం వెళ్తున్నాయి. అదేవిధంగా ఆర్థికంగా అనేక మంది ప్రజలు ఇవాళ కనీసం తినడానికి తిండి లేకుండా, 3 పూటలు తినడానికి తిండి లేకుండా, వాళ్ళకి పని లేకుండా అనేక ఇబ్బందులలో ఉన్నారనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఒకవేళ మీరు ఆపరేషన్ కగార్ అనేటువంటి యుద్ధాన్ని కాదు మీరు ఇక్కడ కొనసాగించాల్సింది. మీకు సాధ్యమైతే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మావోయిస్టు పార్టీతో చర్చలు చేయండి. వాళ్ళు అభయ ప్రకటించినట్టు కుల వివక్ష, మత వివక్ష, అదేవిధంగా భూమిపై అందరికీ హక్కు, అదేవిధంగా జాతుల సమస్య పరిష్కారం, మౌలిక సమస్యలు అంటే కూడు గుడ్డ నీడ అందరికీ దక్కాలని చెప్పేసి, విద్యా వైద్యం అందరికీ దక్కాలని చెప్పేసి వాళ్ళ ఎజెండాను వీటి కోసం మేము పోరాడుతున్నాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసారు. మీరు వాళ్ళు కాల్పవిరమణ ప్రకటిస్తే మీరు యుద్ధం చేసి నమ్మలోకేశ్వరం చంపుతారు. ఇది ఏ రకమైనటువంటి యుద్ధం? ఈ ప్రపంచంలో ఇట్లాంటి యుద్ధాలు ఎక్కడైనా జరుగుతున్నాయా? ఒకవైపు కాల్పవిరమణ ప్రకటించినప్పుడు మీరు కూడా కాల్పవిరమణ ప్రకటించి చర్చలు ఇవ్వాలి. ఇది ముఖ్యంగా ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత. మీ డిమాండ్స్ ఏంటి? మీరు ఎందుకు తుపాకులు పట్టిలు, మీరు ఎందుకు ఇలా పోరాటం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అడగాల్సిన బాధ్యత ఈ భారతదేశ ప్రభుత్వం మీద ఉంటుంది. రాజ్యాంగంలో జీవించే హక్కు ఉంది. జీవించే హక్కును కాలు రాసి ఇలా మీరు జనోసైడ్ని ఎట్లా కొనసాగిస్తారు? ఆదివాసీ అనే జాతిని లేకుండా చేస్తే ఇలా అంబానీ, అదానీ ఇంకా 1000 కోట్లకు పడగలెత్తచ్చు.
ఇలా ట్రంప్కి ఈ దేశాన్ని మీరు తాకట్టు పెట్టచ్చు. నేను అడుగుతున్నా, దండకారాన్ని రాసిచ్చిల్లా మీరు ఏమన్నా అదానికి అంబానికి మిట్టలకు జిందలకు ఇలా దండకారాన్ని రాసిచ్చిల్లా? ఇలా ట్రంప్ కనసాగిళ్ళల్లా అమెరికా ఇంటెలిజెన్స్ సిఐ తోటి కుమ్మక్కై భారత రా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పారామిలిటరీ బలగాలు డిఆర్జీ బలగాలు అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాయి, ఆదివాసులు లేకుండా వాషౌట్ చేస్తూ ఉన్నాయి. ఆల్అవుట్ వార్ అట దీని పేరు, అంతిమ యుద్ధం అట, కగారట. ఏం పేరు పెడుతున్నావు? సిగ్గుందా మీకు? ఈ దేశ ప్రజానీకాన్ని చంపడానికి మీకు ఎవరిచ్చిన హక్కు? వాళ్ళు ఈ దేశ ప్రజానీకాన్ని చేసుకుంటారు వాళ్ళు. సంబరాలు చేసుకోవడం అంటే ఇది అనాగరిక కాలమా? 2026లో ఉన్నాం మనం, కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఒక మనిషి సాటి మనిషితోటి సహజీవనం కొనసాగించి, ఒక కులం ఇంకో కులంతో సహజీవనం కొనసాగించి, మనం అందరం కూడా సహజీవనంతో మనం ముందుకు పోవాల్సినటువంటి ఒక మానవ జీవితం ఇది. ప్రతి మనిషిని ఒక మనిషి గౌరవించాల్సినటువంటి జీవితం. ఒక మనిషి చనిపోయినా కూడా అయ్యో పాపం చనిపోయింది అన్నటువంటి ఒక బాధ మనందరికీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక తల్లికి అయ్యో కొడుకు చనిపోయింది అని చెప్పేసి, ఒక అన్నకు అయ్యో మా అన్నయ్య చనిపోయింది అని చెప్పేసి, ఒక చెల్లెకు ఒక అయ్యో మా చెల్లి చనిపోయింది అని చెప్పేసి. ఉదాహరణకు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత సందర్భంలో మా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ అయినటువంటి విజయలక్ష్మి తను చనిపోయింది. అలా తను ఎందుకు చనిపోయింది? స్పష్టంగా మాతో పనిచేసింది. తనేమో ఉగ్రవాది కాదు కదా, తనేమో ఈ దేశంలో సంపదలు దోచుకొని అల్లమ్మ లెక్క 27 అంతస్తుల బిల్డింగ్ కట్టలేదు కదా. విజయలక్ష్మి ఏమో ఈరోజు కంపెనీలు పెట్టుకోలేదు, అది అల్లమ్మ లెక్క. విజయలక్ష్మి మా తోటి సహచరి, తెలంగాణ ఉద్యమకారాలు, తెలంగాణ రావాలని చెప్పేసి కొట్లాడింది. అంటే తెలంగాణ ప్రజలు ఎట్లా కొట్టాలో ఆమె అట్లా కొట్లాడింది. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి కొట్లాడింది. తను సంపద దోసుకోలేదు కదా, దండకారు నుంచి సంపద దోసి అమెరికాకో రష్యాకో ఇయ్యలే కదా విజయలక్ష్మి. అలా మాతో కలిసి పనిచేసింది. అనేక ఫోటోలు ఉన్నాయి, చూడండి మీరు. తను ఈ దేశ ఆదివాసీ ప్రజానికానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి, ఆదివాసీలకు విద్యా వైద్యం దక్కాలని చెప్పేసి, ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసులకు రోడ్లు ఉండాలి, విద్యుత్ ఉండాలి, స్కూల్స్ ఉండాలని చెప్పేసి ఆదివాసుల తరపున తను పోరాటం చేయడానికి పోయింది. అట్లాంటి ఇవాళ విజయలక్ష్మి మా సహచరిని చంపుకొని మీరు డ్యాన్సులు చేస్తే మేము ఎంత బాధపడాలి, మేము ఎంత దుఃఖం ఉండాలి? మేమే కాదు, ఇలా పీడిత ప్రజల దిక్సూచి, మిలిటరీ థియరీ ఎక్స్పర్టు, అనేక మంది పోరాట యోధులను తయారు చేసినటువంటి ఎంటెక్ చేసిన 1970sలో తను సుఖంగా బతకాలనుకుంటే ఇలా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకోవచ్చు. వాళ్ళ నాన్న అప్పుడే ఒక గవర్నమెంట్ టీచరు, వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు. ఇలా గదరన్న బీటెక్ చేసిండు, దివాకర్ ఎంబీబీఎస్ చేసిండు, ఆజాద్ ఎంటెక్ చేసిండు. వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, మేధావులు. గణపతి టీచరు. ఇలా విజయలక్ష్మి ఎంఏ పొలిటికల్ సైన్స్, రాకేష్ బుర్ర రాకేష్ ఎంసీఏ కంప్యూటర్ ఆపరేటర్స్. వీళ్ళంతా స్టాఫ్ టీం, వీళ్ళంతా అడ్వాన్స్ టెక్నాలజీ తెలిసిన వీళ్ళంతా. వీళ్ళని మీరు ఎట్లా చంపుతారు? ఈ దేశ ముద్దు బిడ్డలను, ఈ దేశ మేధావులను, ఈ దేశ పోరాట యోధులను, ప్రజల కోసం పనిచేసే వాళ్ళను మీరు చంపడం అమానవీయ, నీతి బాహ్యమైన అన్యాయపు యుద్ధంలో మీరు చంపడం, ఈ మానవహనంలో భాగంగా చంపడం ఎంత దుర్మార్గపు చర్య, ఎంత పిరికిపంద చర్య. ఎందుకోసం చేస్తున్నారు? ఎంబోయిల కోసమే కదా. మీరు మల్టీనేషనల్ కంపెనీలతో చేసుకున్న ఎంబోయిల కోసమే కదా, యురేనియం దోచుకోవడం కోసమే కదా, బంగారం దోచుకోవడం కోసమే కదా. అది ప్రజలందరికీ కాదా? ఇవాళ ప్రజలు గమనిస్తలేరా? ఈ సంపద అంతా మా అందరికీ సమానంగా దక్కాలి రాజ్యాంగం ప్రకారం. ఒక కంపెనీలకే దోచిపెట్టడం ఏంది? పెట్టుబడిదారులకే దోచిపెట్టడం ఏంది? ఈ ప్రశ్న దేశ ప్రజానికి ముందు లేదా? ఇలా విద్యార్థులు ఆలోచించలేరా? ఇలా ఢిల్లీలో జేఎన్యూ విద్యార్థులు కానీ, ఉస్మానియా విద్యార్థులు కానీ, కాకతీయ విద్యార్థులు కానీ, జాదవ్పూర్ యూనివర్సిటీ విద్యార్థులు కానీ, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కానీ అందరూ కూడా ఆలోచిస్తలేరా? విద్యార్థులకు ఆలోచిస్తుంది, మేధావులు ఆలోచిస్తున్నారు. అయితే కొంతమంది మా ప్రొఫెసర్లు ఒక ఇంటలెక్చువల్ డిబేట్స్ తోటి అరే ఆదివాసులను కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే, ప్రొఫెసర్ అరగోపాల్ను, ప్రొఫెసర్ కాసిమ్ను, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ను, ఒక సభ మేము నిర్వహిస్తే ఆజాద్ను, అనేక మందిని మీరు చంపుతారు, లేపేస్తాం, ఎన్కౌంటర్ లేపేస్తాం. ఎన్కౌంటర్ అనే పదం రాజ్యాంగబద్ధమైందా? మీరు ఉగ్రవాద వైఖరి మీకున్నది, మతోన్మాద వైఖరి మీకున్నది, ఉన్మాదాన్ని తలకెక్కించుకున్నారు. మీరు సమస్యలకు పరిష్కారాలను వెతకండి. మిమ్మల్ని చంపుతామన్నా కూడా మేము వద్దంటాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. మీకు జీవించే హక్కు కోసం మేము పోరాడతాం. ఇది చంపడం లేపడం ఇదేం సిద్ధాంతం? మీరు ఎవరిని చంపుతారు? మీరు మేము పిహెచ్డీ స్కాలర్ను మమ్మల్ని చంపుతారా? ఒక ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ తనను చంపుతారా? 25 సంవత్సరాలుగా కాసిమన్న తెలంగాణ కోసం పోరాడిండు. ఈ ఉస్మానియా నేరపై తన రక్తం కారిచ్చిండు, రక్తం చిందించిండు. హరగోపాల్ సార్ తన జీవితాన్ని ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. లక్ష్మణ్ సార్ తన జీవితాన్ని ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. సూరపల్లి సుజాతక్క దళితుల కోసం, ఆదివాసుల కోసం పోరాటం చేస్తూ ఉన్నది. ఈ ప్రొఫెసర్లను, మేధావులను వీళ్ళు చంపుతారా మీరు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్కు దోషపెట్టిలా? మీ ప్రభుత్వాలు ఇలా దేశభక్తి పేరు చెప్పుకుంటా మీరు అమెరికాకు దోషపెడతారు, ఇక్కడ సంపదను రష్యాకు ఈ సంపదను దోషపెడతారు, కార్పొరేట్ కంపెనీలకు దోషపెడతారు. మీరు ఆ దేశభక్తులు ఇవ్వాలా? మీరు కుహాన దేశభక్తులు. దేశభక్తి పేరు మీద అనేక మందిని చంపుతున్నారు. మీ దేశభక్తి కాదు, మీది హిందుత్వ ఉగ్రవాదం, మీది మతోన్మాదం. మీరు నిజంగా హిందువులకు భూములు పంచండి. ఈ దేశ ప్రజలు హిందువులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ భూములు పంచండి. వాళ్ళందరికీ అసమర్థత లేకుండా వాళ్ళందరికీ ఫ్రీగా విద్య ఇవ్వండి, ఫ్రీగా వైద్యం ఇవ్వండి. మీకు సాధ్యమైతే హిందువులకే ఇవ్వండి. అర్థం లేదు కదా. మేము హిందూ ప్రజలకు మీరు అంతా అడగండి. ఈ బీజేపీ వేరు, హిందుత్వం వేరు. ఇలా బీజేపీ అనేది హిందువులకు ఏం చేస్తుంది? బీజేపీ విద్య ఫ్రీగా ఇస్తుందా, వైద్యం ఫ్రీగా ఇస్తుందా? అందరూ ఆలోచించండి ఒకసారి. ఇలా డిఆర్జీ బలగాల పేరు మీద, వేలుమనేది కన్నుమనే సిద్ధాంతం పేరు మీద వాళ్ళని డిఆర్జీ బలగాలను తీసుకుపోయి పారామిలిటరీ బలగాలతో కలిపి ఇలా హత్యాకాండం కొనసాగిస్తుంది. ఎవరు డిఆర్జీ బలగాలు? ఆదివాసీ ప్రజనికే కదా.
చట్టబద్ధ వాళ్ళకు సుప్రీంకోర్టు ఉందా ఈ దేశంలో? గవాయి గారు ఏం చేస్తున్నారు ఇలా? సర్వజనం రద్దు చేసి అప్పట్లో ప్రైవేట్స్ అన్నీ ఉండొద్దని చెప్పేసి చట్టబద్ధ లేదని. మరి ఇలా డిఆర్జీని రద్దు చేయాల్సిన అవసరం లేదా? డిఆర్జీ ఎవరు ఇవ్వాలి? చట్టబద్ధ ఉందా? రాజ్యాంగం ఉందా? ఇవ్వాలా జీవించే హక్కు ఉందా? దేశ ప్రజలపై యుద్ధం చేయడం ఏందండి? ఇంత దుర్మార్గం ఇది. ఈ దుర్మార్గాలను వ్యతిరేకిస్తూ ఆదివాసీ ఎంపీలు ముందుకు రావాలి, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. ఆదివాసీ ఎంపీలు ముందుకు రావాలి, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. బాధ్యతాయుతమైనటువంటి మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, పార్టీలు అన్నీ ఏకమై బీజేపీపై ఒత్తిడి తెచ్చి కార్పొరేట్ల కోసం చేసే ఈ అమానవీయ యుద్ధాన్ని ఆపి ఆదివాసులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. లేదు మేము చంపుకుంటూ పోతామంటే నంబలకేశ్వరం చంపితే కోటాది ప్రజలకు ఉండాలని ఇవ్వాలి. లక్షలాది నంబలకేశ్వరాలు పుడతారు. చారుమదాన్ని చంపినావు, ఉద్యమం ఆగిందా? ఆజాద్ కిషన్జీని చంపినావు, పటేల్ సుధాకర్ రెడ్డి, సాగపూర్ అప్పారావుని చంపినావు, హరిభూషణ్ చంపినావు, ఉద్యమం ఆగిందా? మాతోటి పనిచేసినటువంటి వివేకుని చంపినావు, అదేవిధంగా ఈడ విజయలక్ష్మి చంపినావు, ఉద్యమం ఆగుతుందా? మీరు సమస్యలను పరిష్కరించండి. వాళ్ళు కూడా అంటున్నారు మీరు సమస్యలకు పరిష్కరిస్తే మాకు ఈ అవకాశం రాకపోవు, మేము ప్రజలను అడ్డు పెట్టుకొని వాళ్ళు ధైర్యంగా ఉండి పోరాడుతున్నాం కాబట్టి మేము విప్లవకారులు మారడానికి కారణం మీరే. ఈ ప్రభుత్వాలు పరిష్కరించడంలో ఫెయిల్ అయినాయి, అందుకోసమే మేము ఇలా పోరాడుతున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. మీకు సాధ్యమైతే, మీకు దమ్ముంటే ఆపరేషన్ కగరు కాదు, ఇన్ని కోట్లాది మంది ప్రజలకు తరపున మీరు ప్రభుత్వం ఉన్నారు. ఇలా రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం అందరికీ భూమిపై హక్కు కల్పించండి. కులమత వివక్షకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేయండి. ఇది మీ బాధ్యత. ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళను మీరు చంపడం అనేది అనైతికం, దుర్మార్గం. ఇలా చేసుకుంటూ పోతే మాత్రం ఈ మానవహనం ఎవరు మిగిలరు, ఇక మీరు తప్ప. అట్లా మీరు మిగిలే పరిస్థితిలో ఈ దేశంలో ప్రజలకు మీకు తిరుగుబాటు చేస్తుంది, ఒక గొప్ప తిరుగుబాటు వస్తుంది. పార్లమెంట్ ముట్టడిస్తాం మీరు ఇదే కొనసాగిస్తే. ఇది నా హెచ్చరిక.